ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ తాత్కాలికంగా సస్పెన్షన్ విధించింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్పీఏ నుంచి అధికారులు పంపించారు. తనపై ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన గురించి మొదట ఎన్పీఏ అధికారులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాతో పాటు అన్ని ఎవిడెన్స్ సేకరించాక ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు నిజమేనని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. దీంతో తక్షణమే ఎన్పీఏ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సర్వీస్లో జాయినింగ్ కి సంబంధించి డీఓపీటీదే తుది నిర్ణయమని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణానికి యత్నించారు. విషయాన్ని గమనించిన ఆయన సోదరుడు ఉదయ్ కృష్ణారెడ్డిని ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉదయ్ కృష్ణారెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్తాపంతో ఆయన బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో న్యాయమే గెలుస్తుందని ఉదయ్ కృష్ణారెడ్డి పోస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐపీఎస్ అధికారిని ఆరోపణల నేపథ్యంలో కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అతడికి ఎస్ఆర్ నగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతడు నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా మద్యం అధిక మొత్తంలో తీసుకున్నట్లుగా తెలిసి సమాచారం. ఇక అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో కూడా స్పృహలో లేనట్లుగా ఇప్పటికే వైద్యులు గుర్తించారు. అతడి మద్యం బాటిల్ పక్కన కూడా శానిటైజర్ సంబంధించిన ఒక బాటిల్ను కూడా గుర్తించారు. కానీ వాస్తవానికి అతడు ఏం తాగాడనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే స్టమక్ను మొత్తం కూడా క్లీన్ చేసినట్టుగా ఇటు వైద్యులు చెప్తున్నారు. ఇక మరొక 2-3 గంటల్లో కూడా అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా అతడి ఆరోగ్య పరిస్థితి సంబంధించి కూడా ఆ వివరాలు వెల్లడించే అవకాశం అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం ఇతడి మీద అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదు కావడం నేపథ్యంలో ఆ తర్వాత ముందుగా బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందుకంటే అప్పటికే అటు ఎన్పీఏ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ముందుగా వారికి ఫిర్యాదు చేయడం, అక్కడ పూర్తిగా వివరాలను అంతా సేకరించిన తర్వాత కృష్ణారెడ్డి వేధింపులకు పాల్పడుతున్న ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా బాధిత మహిళ అత్తాపూర్ పిఎస్లో కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత కూడా అతని మీద సస్పెన్షన్ వేటు కూడా వేసిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై నిన్నటి సాయంత్రం నుంచి కూడా అతడు అధిక మొత్తంలో మద్యం సేవించడంతో అతడు ఆ ప్రాణాల మీద తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక మద్యంతో పాటు అటు కొంత హానికరమైన మందును కూడా ఇతడు సేవించినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. కాబట్టి నిన్న సాయంత్రం ఇటు ఎస్ఆర్ నగర్లోని తన సోదరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అధిక మొత్తంలో మద్యం సేవించడంతో ఆ ఇంట్లో స్పృహ వెళ్ళిపోవడంతో కూడా సమాచారం అందించిన వెంటనే అతడి సోదరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు పూర్తి స్థాయిలో స్పృహ కోల్పోయినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఇటు నిన్నటి రాత్రి నుంచి కూడా అతడికి అత్యవసర చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా ఇప్పటికీ ఇటు ఎస్ఆర్ నగర్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులు అతడికి అత్యవసర పరీక్ష చేస్తున్నారు. స్టమక్లంతా కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి మద్యంతో పాటు అతడు ఏం సేవించడం ఇంకా స్పష్టత రాలేదంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కొన్ని గంటల తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి మీద సంబంధించి కూడా వివరాలు వెల్లడించే అవకాశం తెలిసి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతకు ముందు ఎప్పుడైతే అతడి మీద అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదైందో అంతకు ముందే కృష్ణారెడ్డి తన వాట్సాప్ స్టేటస్లో కూడా అందుకు సంబంధించిన తాను ఎలాంటి హాని కలిగించలేదు అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ అతడు పోస్ట్ పెట్టడం ప్రస్తుతానికైతే సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక బాధిత ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని సస్పెండ్ చేయడం, కొంత నిదారమైన ఆరోపణలు చేసినట్టుగా ఇప్పటికే అతడు ఆరోపిస్తూ ఆ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా అటు ఎన్పీ నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి కావచ్చు, బాధిత మహిళ ముందుగా వారిని ఆశ్రయించిన నేపథ్యంలో అక్కడ అతడు సంబంధించిన వివరాలను సేకరించిన తర్వాత కూడా ఆ స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేసిన తెలుస్తుంది. కాబట్టి అతడు మీద ఆమె చేసిన ట్రైనీ ఐపీఎస్ అధికారిని చేసిన ఆరోపణలన్నీ కూడా వాస్తవం తేలిన తర్వాత కూడా అతని మీద
ఆ ప్రివెంట్ కమిటీ నిర్ణయం తీసుకొని కూడా సస్పెన్షన్ వేటు వేసినట్టుగా సమాచారంతో కాబట్టి పూర్తిగా సస్పెన్షన్ వేటు వేసి కానీ కావాలని ఒక మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ వేటు వేయడంతో కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యే కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొన్ని గంటల తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి సంబంధించి కూడా అంచనా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇతడు 2018లో కానిస్టేబుల్గా అన్నాడు. ఆ తర్వాత సిఐ తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టు కూడా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత కూడా 2013, 12, 13, 14లో ఇతడు ఐపీఎస్కి సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఈ తరహా వ్యవహరించడం ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పోలీస్ అకాడమీలో ఏం జరిగింది ఏంటంటే వాస్తవాలు తెలియాలంటూ కూడా బాధిత సంబంధించిన కృష్ణారెడ్డి సంబంధించిన బంధువులు చెప్తున్న బట్టి ఏకపక్షంగా ఇతడి మీద కేసు పెట్టడం, ఆ తర్వాత ఆ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సస్పెండ్ చేయడం కొంత కలిచివేసినట్టుగా అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ చేశారు, దెన్ ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అంటే ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఒకవైపు సస్పెన్షన్ కూడా జరిగింది కదా, వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? మొదటి నుంచి కూడా చాలా కష్టపడే మెంటాలిటీ. 2018లో కానిస్టేబుల్ అయ్యాడు. ఒక సిఐ కొన్ని తన మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా పట్టుదలతో ఖచ్చితంగా ఐపీఎస్ కావాలనే ఒక ఉద్దేశంతో కూడా అనేక మార్లు ఐపీఎస్కు సంబంధించి అటెంప్ట్ చేసి కొన్ని మార్కులతో అతడు దానికి దూరమైన నేపథ్యంలో 2014లో అతడు ఐపీఎస్గా ఎన్నికయ్యాడు. నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా శిక్షణ పొందుతాడు. మొదటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ తరహా చేయడం కూడా కొంత ఆందోళన కలిగినట్టుగా చెప్తున్నారు. వాస్తవానికి ఇద్దరి మధ్య ఏం జరిగిందో కూడా పూర్తి స్థాయిలో విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా అతడి మీద సస్పెన్షన్ వేటు వేస్తే బాగుండేది. కానీ కేవలం ఒక బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత అటు ట్రైనింగ్ సంబంధించిన అధికారులు కూడా అతని మీద సస్పెన్షన్ వేయడం కలిసివేసింది. నిన్న సాయంత్రం అంతా కూడా అతడు అధిక మొత్తంలో మద్యం సేవించి ఆ తర్వాత కూడా స్పృహ కోల్పోయినట్టుగా సమాచారం రావడంతో ఆ కృష్ణారెడ్డి సంబంధించిన సోదరుడు కూడా సమీప ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అతడు మద్యంతో పాటు ఏదైనా విష పదార్థం తీసుకున్న కొంత స్పష్టత ఇంకా రాలేదంటూ కూడా వైద్యులు చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాలని పనిగట్టుకొని అతడి మీద ఆరోపణలు చేసి అతను సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కష్టపడే మెంటాలిటీ ఉన్న కృష్ణారెడ్డి ఆ తరహా వ్యవహరించడానికి కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇది ఈ అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.